శాసించిన నాటకాలు ఇప్పుడు బేలగా మారిపోయాయి. ఉక్కు పిడికిలి కాస్త ఓటమికి లోనైనట్టుగా చక్రం తిప్పిన రాజకీయాలు తలకిందులైపోయాయి. కొండంత అండగా నిలిచిన వారు దూరమైపోతున్నారు. ప్రజాక్షేత్రంలో తిరగాడే శక్తి నిస్సహాయంగా మారింది. ఒకవైపు వెంటాడుతున్న కుటుంబ సమస్యలు, మరోవైపు తలకు మించిన భారంగా మారిన గత నిర్ణయాలు, ఇవన్నీ కలిసి ఉద్యమ నేత, ప్రత్యేక తెలంగాణ రూపకర్తగా గుర్తింపు పొందిన మాజీ సీఎం కేసీఆర్ను అనిశ్చితిలోకి నెట్టాయి. ఒక్క ఓటమి నేలపాలు చేసిందా? సొంత వారిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఢిల్లీ పెద్దల నమ్మకం చేతులారా పోగొట్టుకున్నారా? స్నేహితులే చేతులెత్తేశారా? అవినీతిలో వాస్తవం ఎంత? కుదేలు నిర్ణయం స్వయంకృపారాధమా? ఇలా సవాలక్ష ప్రశ్నలతో బీఆర్ఎస్ అధినేత పరిస్థితి చర్చకు దారితీస్తోంది. ఈ సంక్లిష్ట దశలో ఆయన రాజకీయ ప్రయాణం ఏ దిశలో సాగుతుంది అనే అంశంపై ఒక లోతైన లుక్కేద్దాం. రాజకీయం రాక్షసంగా జనులను కీడు చేసే యంత్రాంగమని ఓ సినిమాలో డైలాగ్ అది. ప్రజాక్షేత్రంలో ఆ మాట ఎంతమందికి వర్తిస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతం రాజకీయ దృశ్యంలో చాలా పార్టీలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. కీడు చేస్తే పాడైపోతామని గుర్తుంచుకోవాలి. కీడు చేయకపోయినా జనామోదం కోల్పోతే కూడా దెబ్బతింటారు. ఇది ఇప్పుడు గులాబీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మాత్రం అక్షరాలా సరిపోతుందనే చెప్పాలి. కానీ ఈసారి ఆయనకు ఎదురైంది ప్రత్యర్థి కాదు, కుమార్తె రూపంలో వచ్చిన రాజకీయ సవాల్. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్కు తిరుగులేని నాయకత్వం ఏర్పడింది. చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అన్నట్టుగా పాలన సాగింది. రాజకీయ ఎదుగుదలపై దృష్టి సారించిన ఆయన ప్రతిపక్షం అనే పదాన్ని మరిచేలా వ్యవస్థను మలిచారు. నయాన్నో భయాన్నో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీకి చెందిన అనేక మంది నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ ఒక దశలో జాతీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారేంతగా తన రాజకీయ వ్యూహాన్ని నడిపించారు. తొలినాటి పాలనలో కేసీఆర్ ప్రజల మద్దతును గెలుచుకున్నారు. కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, రైతు బంధు వంటి పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. అయితే అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. 2019లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వ్యూహాత్మకంగా ముందుగానే నిర్వహిస్తూ 2018లోనే ఎన్నికల బాట పట్టారు. ప్రజలు మరోసారి కేసీఆర్కు అధికారాన్ని అప్పగించారు. ఈ విజయంతో మరింత దూకుడుగా రాజకీయాలను నడిపించారు. కానీ ఇక్కడే గులాబీ బాస్కి తప్పటడుగులు మొదలయ్యాయి. తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించాయి. ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు విషయంలో నిరాశ, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వివాదం, ఈ కార్ రేస్ వంటి అంశాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఈ అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో నాటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రజా అభిప్రాయాన్ని మలుపు తిప్పుతూ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం అందించడంలో ఆయన పాత్ర గణనీయంగా నిలిచింది. హ్యాట్రిక్ విజయంపై కలలు కన్న కేసీఆర్కు అది చేజారిపోయింది. గులాబీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. అధికారం దూరం కావడమే కాక ఆయనకు శస్త్రచికిత్సలు వంటి వ్యక్తిగత సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గత 2 టర్ములు బీఆర్ఎస్ పాలనలో ఎదురైన ఆరోపణలపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ ఏర్పాటు, ఈ కార్ రేస్ వివాదం వంటి అంశాలపై విచారణలు ప్రారంభమయ్యాయి. పదుల సంఖ్యలో అధికారులు జైలు ఉచ్చలు లెక్కబెట్టడం గులాబీ నేతలకు కునుకు లేకుండా చేసింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రతిపక్ష నేతగా బోర్డు వరకే పరిమితమయ్యే పరిస్థితి కేసీఆర్కు ఏర్పడింది. అసెంబ్లీ వేదికగా జరిగిన సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం వంటి సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ ఒక రాజకీయ శక్తి నుంచి నిశ్శబ్ద ప్రతిపక్ష స్థితికి జరిగిన మార్పును ప్రతిబింబిస్తుంది. బెల్లం చుట్టూ ఈగలు అన్న సామెత బీఆర్ఎస్ కు కూడా అక్షరాలా వర్తించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. అభివృద్ధి పేరుతో 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ప్రస్తుతం ఈ అంశం స్పీకర్ పరిధిలో చరమాంకానికి చేరుతోంది. ఇప్పటికే రాజకీయ ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ అండ్ టీంకు మరో భారీ దెబ్బ కుమార్తె కల్వకుంట్ల కవిత రూపంలో ఎదురైంది. పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి ఆమె తీసుకున్న స్వతంత్ర రాజకీయ వైఖరి బీఆర్ఎస్ను మరింత ఇరుకున పెట్టింది.
ఒక దశలో అవినీతి ఆరోపణలపై మీడియా ముందే ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టాన్ని కలిగించాయి. దీంతో చివరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఈ అంశంపై కేసీఆర్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఇది రాజకీయంగా కాదు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, నాయకత్వంగా ఎదురైన సంక్లిష్ట దశకు నిదర్శనం. వాస్తవంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో నాటి కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకమైంది. ఒక దశలో రాష్ట్రం విడిపోతే చాలు అన్న కేసీఆర్ ఆచరణలోకి వచ్చిన తర్వాత మాత్రం యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని రాక్షసులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల మనసులో నేటికీ చెరగని ముద్రగా నిలిచిపోయాయి. ఇంకోవైపు బీజేపీ పెద్దలపై కూడా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తుస్సుమంది. దీంతో రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ బీజేపీని ఇరుకున పెట్టేలా ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసును తెరపైకి తెచ్చారు. అయితే ఆ కేసులో వాస్తవం లేదన్న అభిప్రాయంతో సీబీఐ పెద్దగా స్పందించకపోవడం కేసును అటకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు నడిపించిన బీఆర్ఎస్ నేతలకిప్పుడు ఎదురైన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న వైఖరులు ఇవన్నీ ఇప్పుడు వారిని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టు కనిపిస్తోంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సామెతను అనుసరించిన కేసీఆర్ చంద్రబాబుతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో జగన్కు పూర్తి మద్దతు ప్రకటించారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా తీసుకున్న ఓ నిర్ణయం నేటికి చర్చకు వస్తోంది. ఎన్నికల ముందు రోజు తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే ప్రైవేటు బస్సులను నిలిపివేయడం ద్వారా రాజకీయంగా తన వైఖరిని స్పష్టంగా చూపించారు. అలా 5 ఏళ్ల పాటు కేసీఆర్ జగన్ మధ్య ఫ్రెండ్లీ మూమెంట్ కొనసాగింది. కానీ 2023 ఎన్నికల సమయంలో సాగర్ డ్యాం వద్ద నీటి వివాదం నేపథ్యంలో జరిగిన రాజకీయ నాటకం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు చేసిన వ్యూహాలు పెద్దగా ఫలించలేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో జగన్ పరాజయం పాలవడంతో కేసీఆర్పై రాజకీయ ప్రభావం మరింతగా పడింది. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక సమయంలో కూడా తటస్థంగా ఉండిపోయిన కేసీఆర్ ఓటు హక్కును వినియోగించకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో జగన్ మాత్రం తన వ్యక్తిగత ప్రయోజనాల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి ఆయన రాజకీయ ప్రయాణంలో మరో మలుపుగా నిలిచింది. వాస్తవంగా కేసీఆర్ గుంభనంగా ఉంటారు అన్నది రాజకీయాల్లో ఓ సాధారణ టాక్. ఉద్యమం నాటి నుంచి ఆయన తన సభల్లో విపక్ష నేతలపై ఘాటుగా రాజకీయ బాంబులు పేల్చుతూ వార్తల్లో నిలిచేవారు. కానీ నేడు ఆ ధ్వని వినిపించడం లేదు. బీఆర్ఎస్ వేదికలపై కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ప్రస్తుతం కవిత కూడా దూరమైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో 10 గంటల పాటు వాదనలు జరిగినా కేసీఆర్ నోరు మెదపలేదు. కుమార్తె బహిరంగంగానే కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేసినా ఆయన నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇక మిగిలిన ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అంశాలపై కూడా ఆయన మౌనం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా స్పందించాలంటే ఎన్నికలే దిక్కా అన్నట్లుగా కేసీఆర్ స్థితి మారిపోయింది. కనీసం రేవంత్ రెడ్డి సర్కారిచ్చిన ఎన్నికల హామీలపై కూడా ప్రశ్నించలేని స్థితిలో ఆయన ఉండడం బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఒకప్పుడు మాటలతో మంటలు రేపిన నాయకుడు నేడు మౌనంగా ఉండడం పార్టీ కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఉద్యమం నుంచి అధికారం వరకు, అధికారం నుంచి ఒంటరితనానికి కేసీఆర్ కథలో మలుపులు ఎన్నో. ప్రజల ఆశల్ని మోసిన నేతగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు ప్రజల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన నాయకుడిగా మారారు. విపక్షాన్ని ఉరికించే మాటలే ఆయుధంగా వాడిన నాయకుడు నేడు తన పార్టీ అంతర్గత సంక్షోభాలపై కూడా స్పందించలేని స్థితిలో ఉన్నారు. కుమార్తె వ్యాఖ్యలు, నేతల వలసలు, ఆరోపణల విచారణలు ఇవన్నీ కలిసి గులాబీ శిబిరాన్ని గందరగోళంలోకి నెట్టేస్తాయి. ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: కేసీఆర్ మళ్ళీ తన రాజకీయ ధ్వని వినిపిస్తారా, లేక నిశ్శబ్దమే ఆయన కొత్త వ్యూహమా? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, నమ్మకాన్ని, ఆశల్ని మళ్లీ గెలుచుకునే శక్తి ఆయనలో ఉందా? వీటి జవాబులు మాత్రం రేపటి రాజకీయ వేదికలపై తేలనున్నాయి.